భారత్ జింబాబ్వే జట్ల మధ్య సిరీస్ అంటే నిజం చెప్పాలి అంటే ఒక రకంగా ఏముందిలే జింబాబ్వేతో సిరీస్ అంటే ఏముంటది భారతే గెలుస్తుంది కదా అని అనుకునే రోజులో మనందరం చూసాం. కానీ ఐర్లాండ్ చేతుల్లో భారత్ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా భారతదేశపు క్రికెట్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. అయితే భారత్ జింబాబ్వేతో లేకపోతే బంగ్లాదేశ్‌తో ఇంకా చెప్పాలి అంటే ఇంకా పాకిస్తాన్‌తో ఆడితే భారతే గెలుస్తుంది అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మనకుంటుంది. కానీ ఈ సిరీస్‌కి ముందు జరిగిన కొన్ని పరిణామాలు ఊహించని విధంగా భారత జట్టు విషయంలో కొన్ని రకాల భయాల్ని సృష్టించాయి. కానీ జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో ఆ ఆటగాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఇంకొక మ్యాచ్ ఉండంగా గెలిచిన దాని కన్నా ముందు వైభవ్ సూర్యవంశీ పైన కొంతమంది ఆస్ట్రేలియా దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు. దానిలో మొదటిగా డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేను ఐపీఎల్‌లో కొన్ని మ్యాచెస్ ఆడలేదు. అంటే నేను కొన్ని సీజన్స్‌కి నేను సెలెక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా నాకు ఐపీఎల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఐపీఎల్ హీరో అయిన వైభవ్ సూర్యవంశీ గురించి నేను ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాను. తన మ్యాచెస్ అన్నా, తన స్టైల్ ఆఫ్ గేమ్ అన్నా నాకు చాలా ఇష్టం. ఆ చిన్న పిల్లవాడిలో ఎంతో హుందాతనం ఉంటుంది. అయితే నాకు ఆ పిల్లవాడిని చూస్తే నాకు నా పిల్లలు గుర్తొస్తారు. నిజం చెప్పాలి అంటే క్రికెట్ పైన ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే గానీ అటువంటి గేమ్ బయటికి రాదు. అందుకని నాకు ఎప్పుడూ కూడా తన ఆట చూడాలనిపిస్తుంది. ఇంగ్లాండ్‌తోనూ, అలాగే జింబాబ్వేతోనూ కూడా వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టి బాగా ఆడితే బావుండని నేను మొదటి వ్యక్తిగా కోరుకున్నాను. కానీ చిన్న వయసులో కొద్దిగా భయం పెరుకు, తెలియని ఒక ప్రెషర్ ఆ రకంగా తడబడేలాగా చేస్తుంది గానీ ఖచ్చితంగా వైభవ్ రాబోయే రోజుల్లో ఒక గేమ్ చేంజర్‌గా మారతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత రిక్కీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేనైతే భారత జట్టులో ఇప్పుడున్న ఒక కోహినూర్ డైమండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా తిలక్ వర్మ అని చెప్తాను. తిలక్ వర్మ కన్సిస్టెంట్‌గా సూపర్బ్‌గా రాణిస్తున్నాడు. అయితే భారత జట్టులో ఇంప్రూవ్ అవ్వాల్సిన ఫీల్డ్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బౌలింగే. యువ ఆటగాళ్ల పైన స్టాండర్డ్ నమ్మకం ఉండటం లేదు. ఆటగాళ్ళు ఒక మ్యాచ్‌లో చాలా రాణిస్తున్నారు. కానీ బూమ్రా, జడేజా, కుల్దీప్ ఇటువంటి సీనియర్ ఆటగాళ్ళలాగా వాళ్ళు కూడా తక్కువ గేమ్స్‌లోనే ఎక్కువగా వాళ్ళ పైన ఒక బ్రాండ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన కృషి చేయాలి. వీళ్ళల్లో యువ ఆటగాళ్ళలో హర్షదీప్ సింగ్ బెస్ట్ గేమ్ ఆడుతున్నాడు. తన బౌలింగ్ చాలా బావుంటుంది. తను 2 వైపులా పదునున్న కత్తి. అలాగా యువ ఆటగాళ్ళు కూడా వాళ్ళ ఇమ్మీడియేట్ సీనియర్స్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అప్పుడే భారత జట్టు ఆల్ రౌండర్‌గా ఎదుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.